నమస్తే అండి సరోజ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ మేడం. కాకినాడ నుంచి. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి ఏంటి కారణం? కారణం అంటే మేడం మా ఆయన గురించి. మీ వారి గురించి. అవును మేడం. ఏంటి మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్. పెళ్ళై ఎంత కాలం అవుతుంది? పెళ్ళై 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడు మేడం. ఒక బాబు ఉన్నాడు. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి? నాకు గత 2 సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉంది మేడం. అంటే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ చేసేసుకుంటున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అలాగే ఆరోగ్యం కొంచెం ప్రాబ్లంగా ఉంది. 2 సంవత్సరాల నుంచి మీకు ఒంట్లో బాలేదా? బాగుంటలేదు అంటే మేడం. ఎలా? అంటే కొంచెం నీరసంగా ఉందని బడికి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకుని నీరసంగానే ఉందా లేదంటే వేరే సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా? కొంచెం బాగా నీరసంగా ఉండటంతో ఈయన తీసుకెళ్లారు మేడం హాస్పిటల్కి. తీసుకెళ్తే క్యాన్సర్ అని చెప్పారు మేడం. ఓహో. తెలియకుండా 2 సంవత్సరాల నుంచి మెడిసిన్స్ కంటిన్యూటీగా చేశాను మేడం. చేస్తే అప్పుడు క్యాన్సర్, కడుపులో కాయలు ఉన్నాయని చెప్పారు మేడం. బాగా సీరియస్ అయిపోయింది నా పరిస్థితి. అయిపోతే బాబు కోసం, ఇతని కోసం ఆలోచించాను మేడం. నేను చనిపోతే వీళ్ళు ఏమైపోతారన్న భయంతో ఇంతో ఒక ప్రామిస్ చేయించుకున్నాను మేడం. నేను చనిపోతే వేరే మ్యారేజ్ చేసుకోమని అడిగాను మేడం. ఓకే ఓకే. అడిగితే అప్పుడు ఈయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను ఒప్పించాను. ఒప్పించిన తర్వాత బాబు కోసమన్నా చేసుకోమని బతిమలాడాను మేడం. అప్పుడు అని అంటే అప్పుడు నేను ఈయన ఫోటోలు ఫోన్లో పెట్టాను మేడం. ఈయనకి ఇంత జాబు, మ్యారేజ్ కావాలి, అమ్మాయి ఉంటే చూడమని, అదే మ్యారేజ్ బ్యూరో వాటిలో పెట్టారు. పెట్టాం మేడం. పెడితే నాకు అంతగా ఎవరు సెట్ కాలేదు. అయితే తెలిసిన అమ్మాయి అని చెప్తే తెలిసిన అమ్మాయి అని మాట్లాడాను మేడం. ఎవరికి తెలిసిన అమ్మాయి అమ్మా? ఆమె తెలిసిన ఎవరికి? మీ ఇద్దరికి తెలుసా? మా చుట్టాల తరపుని తెలిసింది మేడం. తెలుసారు. రైట్. మీ ఆయనకి ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నామని తెలిసి చుట్టాలు మీకు ఇన్ఫార్మ్ చేశారు, పలానా సంబంధం ఉంది, మన దూరపు చుట్టం అని. అవును మేడం. చేస్తే స్వీటీని పిలిపించి అది మాట్లాడాను మేడం. నా పరిస్థితి ఇది, నాకు ఇలాగా అనారోగ్యంగా ఉంది, నేను చనిపోయిన తర్వాత మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని ముందే చెప్పాను మేడం. అసలు చనిపోతావని ఎందుకు అనుకున్నావు? ఈ రోజున క్యాన్సర్ చాలా వాటికి క్యూర్ ఉంది, ట్రీట్మెంట్లతో కవర్ అవుతున్నాయి. మీకు డాక్టర్స్ ఏమైనా కన్ఫర్మ్ చేశారా కీమో వాడాలి ఇవన్నీ అని? బాగా అది గర్భసంచికి కాయలు కట్టేసి కాదు నాన్న, మీ లైఫ్ స్పాన్ ఎంత అని చెప్పారు? చనిపోతారని చెప్పారు. బాగా 6 months 1 year ఇటు ఏదో చెప్పుంటారు. అలాగే మేడం. చెప్తే ఇంకా ఈయనకి మ్యారేజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను బాబు కోసము. సరే, నువ్వు చేయకపోయినా నువ్వు నీ తర్వాత ఆయన చేసుకుంటాడుగా, నువ్వు అంత త్యాగం చేయాలని ఎందుకు అనుకున్నావు? వచ్చిన అమ్మాయి పిల్లని బాగా చూసుకుంటుందో లేదో? అంటే ఈయన ఎవరో చేసుకుంటే బాగా చూస్తారో లేదో, మనకే తెలిసిన అమ్మాయిని చేస్తే బాగా చూస్తుందన్న నమ్మకంతో అడిగాను మేడం. అలాగా అడిగితే ఓకే అన్నీ చెప్పిన తర్వాత సరే అని, నా అనారోగ్యం బాగోపోతే నేను మంచం మీద ఉన్నప్పుడు తను వచ్చి చూస్తూ ఉండేది. బాబు నది దగ్గర చేర్చుకొని బాగా చూసేది. చూస్తే వీళ్ళిద్దరూ ఒకరోజు ఇద్దరు అసలు అట్లా మీ ఆయన్ని చేసుకోవాల్సిన అవసరం ఆవిడకే ఉంది. అమ్మాయి ఫస్ట్ మ్యారేజా, సెకండ్ మ్యారేజా? ఆ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదని చెప్పారు మేడం. అది తను ఒక అనాథ, బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అలాగని చెప్పారని. బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కాబట్టి మీ ఆయన్ని బాగా చూసుకుంటది. ఈ లోపు నువ్వేంటి, మీ పిల్లోడు ఏంటి అలవాటు అవుతుంది కదా అని అలాగని అనుకున్నాను మేడం. అనుకుంటే నేను ముందే చెప్పాను మేడం తనకి, ఇలా పరిస్థితి దూరంగా ఉండాలి, నేను చనిపోయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ముందే ప్రామిస్ చేయించుకున్నాను. చనిపోయిన తర్వాత అమ్మా? ముందు కదా? అవును సార్. వీళ్ళు ముందే కమిట్ అయినట్టు. సరే, ఏమైందమ్మా? అప్పుడు నేను అనారోగ్యంతో ఉంటుండగానే తిను అదే కలిసి ఉండడం నేను చూసాను మేడం. చూస్తే అప్పుడు నేను చనిపోయిన తర్వాత కదా మీ ఇద్దరు ఇది పిలిచింది, నేను బ్రతికే ఉన్నాను కదా, అలాగని వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్పాను మేడం. ఆ కండిషన్ సరిగ్గా వినలేదేమోనమ్మా, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయమన్నామేమో అనుకున్నారేమో. క్లియర్ అతి మంచితనం వల్ల ఇదే సార్. నేను చనిపోయిన తర్వాత మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ప్రామిస్ కూడా. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు చనిపోయినాక ఎట్లాగో ఆయన చేసే పని అదే. ముందే నువ్వు ఉద్ధరించడం అంటే ఇదే, నీ గొయ్యి నువ్వు దవ్వుకోవడం. ఈ మాత్రం దానికి ఎందుకు బతిమాలేదు? ఎందుకు బతిలాడేది ఏంటి? గోంగూర సంబంధాలు అయితే కదేంటి, గారి రోడ్డు మీద పడి ఆయనే చేసుకునేవాడు. బాబు కోసము కదమ్మా. నీ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత మీరిద్దరు భార్య భర్తల సంబంధం అనేది నడిచిందా? అది కూడా చాలా కాలం బట్టలేదా? రైట్, అది ఓకే. అందుకని తనకి చెప్పి ఒప్పిస్తే ముందుగానే వీళ్ళిద్దరిని అలా చూడగానే తట్టుకోలేక మళ్ళీ నాకు వద్దని పంపించేసాను ఆమెని. ఎంతకాలం అయిందమ్మా ఇదంతా వ్యవహారం?
2 years. డాక్టర్ గారు 2 సంవత్సరాల్లో చనిపోతారని చెప్పారు కదా, అప్పటి నుంచి కంటిన్యూస్గా ఎలాగా చనిపోతాను అనేసి అంటే వెబ్సైట్లు అంట saadi.com ఇట్లోట నా గురించి పెళ్లి సరే, అప్పుడు మీ ఆవిడ గొప్పతనం ఏంటో నీకు అర్థం అవ్వాలి కదా. ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, ఆవిడ మనశ్శాంతి కోసమన్నా మీరు ఆగాలిగా. అంత ఒళ్ళు కొవ్వెక్కి ఎందుకు కమిట్ అయిపోయారు? కమిట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగిందంటే ఆ అమ్మాయి కూడా డైలీగా మా అబ్బాయిని చూడడం, ఇలా దగ్గర అవడం గట్టా తొందరగా నేను ఎలాగా చనిపోతాను కదా, చనిపోయేటప్పుడు ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం అనేసి ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయితో తల్లిగా ఎలా చెడిపోద్దని తల్లిగా ఉండాలి కదా అనేసి. అదే ఇదంతా మంచితనం అనుకోవచ్చు, ఫిజికల్ రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావా అని అడుగుతున్నా. ఫిజికల్ రిలేషన్ అంటే ఆ టైం అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా జరిగిపోయింది. నువ్వు అప్పటికే ఎడార్లో ఎదుగుతున్నావు, దొరికింది. సర్లే కానీ కాదు, ఇప్పుడు ఫ్రెండ్లీ అంటే కనుక నీతో ఫ్రెండ్షిప్ ఏంటి చండాలంగా? బాబుని చూసుకోవడానికి ఫ్రెండ్లీ, బాబుతోటి మూవ్ ఆన్ అవ్వడానికి అవును కరెక్ట్. నువ్వు నీ ఫ్రెండ్షిప్ ఏంటి? తనే ఇలా మ్యారేజ్ చూస్తున్న అమ్మాయి నచ్చిందా లేదా ఆవిడ చూడడం మంచిదే, పెళ్లి ఆవిడ చనిపోయిన తర్వాత అని నిన్ను నొప్పించింది కదా. నువ్వేమన్నావు, నేను శ్రీరామచంద్రుడిని నేను ఎవరిని చేసుకొని అన్నావు. ఆవిడేదో బతిమలాడింది, ఒక అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చింది అంటే ఈ లోపు పిల్లోడితో రేపో వస్తుందని, నీతో రేపో వస్తుందని కాదు. పిల్లోడి కంటే ఫాస్ట్గా నువ్వు మూవ్ అయిపోయావేంటి? మూవ్ అంటే తనకు కూడా హస్బెండ్ అని చనిపోయారంట. చనిపోవడం వల్ల ఏమా అమ్మాయికి ఆల్రెడీ హస్బెండ్ చనిపోయిన వ్యక్తి? ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది, చనిపోయిందని మాకు తెలియదు మేడం. నాకు తెలియదు, అందుకే ఇందాక అడిగా మీ ఆయన్ని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రులు లేరన్నారు, మామూలుగా అనాథ అన్నారు, చిన్నన్నల దగ్గర పెరుగుతుంది అన్నది. జాలి పడ్డావు, ప్లస్ మీ భర్తకి సరైన ఈడు చూడనుకున్నావు. బాబుని గట్ట బాగా చూసుకుంటది, ఎవరు లేరు కదా అనుకున్నాను మేడం, కానీ ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. సరే, అది చూసిన తర్వాత ఏమైందమ్మా? వెళ్ళిన తర్వాత పంపించేసాను సార్. పంపించేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా బాగా సీరియస్ అయిపోయింది. 3 months తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అలాగా తనతో నేను డీప్గా ఉండను, నిన్నే బాగా చూసుకుంటాను అక్క, బాబుని చూసుకుంటా మళ్ళీ నమ్మావా? అలాగని చెప్పి నాకు నీ ఒప్పించి మళ్ళీ వచ్చింది మేడం. వచ్చి మళ్ళీ అదే విధంగా ఇద్దరు కలిసి ఉండేవారు మేడం. సరే, నువ్వు ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయ్యావు, సరే పోనీ వాళ్ళిద్దరు ఈ లోపు మీ పిల్లోడితో ఎట్లా రేపనో భర్తతో కూడా రేపో అనుకుని ఊరుకోవాలి. క్యాన్సర్ రిపోర్ట్లు వచ్చాయి మేడం, కొంచెం నయం అవుతుంది అని చెప్పారు. అదేగా చెప్పేది, నువ్వెందుకు కంగారు పడ్డావే తల్లి అని. అప్పుడు లైవ్ అవుతుందని చెప్పబడికి ఆమె ఇప్పుడు నువ్వు అడ్డైపోయావా వీళ్ళిద్దరికి? అవును మేడం, నన్ను చంపాలని చూస్తున్నారు. ఇద్దరు కలిపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇతను అడుగుతున్నారంట మేడం, ఎప్పుడు చనిపోతుంది అని అడుగుతున్నాడంట. అప్పుడు నీ ట్రీట్మెంట్ అవుతున్నంత సేపు ఏమో నీకు ఎవరైనా కనిపిస్తున్నారా, చనిపోయే ముందు ఎవరన్నా కనిపిస్తారంట కదా, అలా నీకు ఎవరైనా కనిపిస్తున్నారా అని అడుగుతుంది మేడం. తనేమో అంటే చనిపోయే ముందు ఎవరైనా కనిపిస్తారంట మేడం, అలాగ అడుగుతుంది. నీ ట్రీట్మెంట్ ఎంతకాలం నడిచిందమ్మా? నా ట్రీట్మెంట్ 6 months. 6 months లో ఎక్కడ డాక్టర్ని అడగలేదా? సార్ నేను చనిపోతున్నాను అని అన్నారు కదా, నేను ఇంకో విను ఒక్క నిమిషం, ఇంకో కమిట్మెంట్కి నేను వచ్చాను, నా భర్తకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటే అప్పుడైనా చెప్పుండేవాడేమో డాక్టర్, అమ్మ అలా కమిట్మెంట్ పెట్టుకోవద్దు, రకరకాల ట్రీట్మెంట్. ఆయన చెప్పలేము అన్నారు సార్. చెప్పలేము, నీకు చాలా అయితే క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బాగా ఎక్కువైపోయింది క్యాన్సర్, చెప్పలేము, నువ్వు బ్రతుకుంటావని గ్యారంటీ ఇవ్వలేము అన్నారు మేడం. అందుకని నేను ఆ నిర్ణయం డాక్టర్లు అంతా డిక్లేర్ చేయరమ్మా ఇప్పుడు కూడా. నువ్వు తలుపులు తీసా, వాళ్ళు దూరిపోయారు ఇద్దరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.